తీవ్రతలు కనబడుతున్నారు. మగాడు అనేటటువంటి వాడు దుర్మార్గుడు అనేటటువంటిది మనం సమాజంలో ఫిక్స్ చేసింది. కానీ జెండర్ కాదు, దుర్మార్గం ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది. అది బయటపడే అవకాశం వచ్చినప్పుడు మాత్రమే జరుగుతుంది అన్నటువంటిది మానసిక నిపుణులు చెప్పేది. ఇప్పుడు అదే కనబడుతుంది. విచ్చలవిడి స్వేచ్ఛ పెరిగినటువంటి సందర్భంలో కట్టుకున్న భర్త కిడ్నీ నమ్మిచ్చి ప్రియుడితో పారిపోయిన ఒక మహిళ అయితే కన్న బిడ్డల్ని చితక బాధిస్తూ లవ్వర్తో కలిసి సాగుతున్నటువంటి మహిళలకు సంబంధించిన 2-3 ఉదంతాలు చూసాం. ఇప్పుడు కొత్తది ఏంటంటే ఇంటి నమ్మేసి లవ్వర్తో చెక్కేసినటువంటి భార్యకి సంబంధించినటువంటి ఉదంతం ఇది. ఇంటి నమ్మి భార్య ప్రియుడితో వెళ్ళిపోవడంతో భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. తను ఆత్మహత్య చేసుకునే ముందు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కన్యాకుమారి జిల్లా విల్లుకురికి చెందినటువంటి బెంజమిన్ 47 ఏళ్ళు, సునీత 45 ఏళ్ళు. వాళ్ళకి 2006లో పెళ్ళైంది, పిల్లలు లేరు. బెంజమిన్ సౌదీ అరేబియాలో ఉంటూ భవన నిర్మాణ పనులు చేసేవాడు. సునీత సొంతూరులో ఉండేది. భార్య ఇష్టం మేరకు తన పూర్వీకుల ఇంటిని బెంజమిన్ అమ్మారు. దక్షిణ మణిక్కవిలో భార్య పేరుతో కొత్త ఇల్లు కట్టించారు. భార్య ప్రవర్తన మీద అనుమానం వచ్చిన ఆయన ఫోన్లో ప్రశ్నించిన ప్రతిసారి వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగేది. కొద్ది రోజుల క్రితం ఆ ఇంట్లో వచ్చి అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. విషయం తెలిసిన బెంజమిన్ సొంతూరుకు వచ్చి పలు చోట్ల గాలించాడు. పోలీసులు ఫిర్యాదు చేసిన ఎలాంటి ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో ఆమె తిరువందికరైకి చెందిన సైజు అనే వ్యక్తితో ఉన్నట్టు తెలిసింది. కష్టపడి కట్టుకున్న ఇంటిని సునీత అమ్మి ఆ క్యాష్ తీసుకుని లవర్తో లేచిపోయిందనమాట. దీనికే ఆత్మహత్య చేసుకున్నానని నిర్ణయించుకున్నానంటూ తన చావుకు సునీత, ఆమె ప్రియుడు సైజు, ఆమె సోదరి షీలా కారణం అంటూ పోస్ట్ చేశాడు. ఆ తర్వాత విషం దాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన మీద పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న 3 కోసం గాలిస్తున్నారు.